హలో అండి అందరికీ. ఎవరికైనా సరే పిచ్చి పిచ్చిగా నచ్చేలా ఒక మంచి స్పైసీతో ఉండేటటువంటి పొట్లకాయ పచ్చడినైతే చేసేసుకుందాము. దీనికోసం ఫస్ట్ పొట్లకాయని తీసుకొని దాని పైన ఉన్నటువంటి వైట్ పార్ట్‌ని ఇలా అయితే రిమూవ్ చేసేసుకోవాలి. వాటిని మిడిల్‌లో కట్ చేసుకొని లోపల ఉన్నటువంటి వైట్ పార్ట్‌ని కూడా తీసేసుకొని నీట్‌గా క్లీన్‌గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం పల్లీలు వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గట్టు మిర్చి కూడా వేసేసుకొని అవి కూడా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇందులోనే జీలకర్ర, నువ్వులు అలాగే పచ్చి కొబ్బరి కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకొని వీటిని కూడా ఫ్రై అవ్వనిచ్చి సెపరేట్ ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసేసుకొని కొంచెం పసుపు, సాల్ట్ వేసేసుకొని వీటిని మూత పెట్టుకొని 5-10 మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి. ఇవి మగ్గే కొద్దీ మనకి కొంచెం హాట్‌గానే తయారవుతాయి. ఈ ముక్క మెత్తబడ్డం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం 5-10 మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని చల్లార్చుకొనివ్వాలి. నెక్స్ట్ ఓ మిక్సీ జార్ తీసుకొని మిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా! దాన్ని కోర్స్‌గా బ్లెండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ ముక్కలు కూడా వేసేసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేసేసుకొని మనం ఫైనల్‌గా పోపు వేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.